ఈరోజు కొబ్బరికాయ పచ్చడిని మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా మరింత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్లోని 2.5 స్పూన్స్ నువ్వులు వేసుకుని నువ్వులని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ద్వారగా వేపించుకోవాలి. ఇవి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులండి ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని వేసుకుని వేపించుకోవాలి. ముందుగా 1 స్పూన్ జీలకర్ర అండ్ అలానే కొంచెం మెంతులు, 2.5 స్పూన్స్ శనగపప్పు అండ్ అలానే 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు దీంట్లోనే స్పైసీనెస్ గురించి ఒక 10 పచ్చిమిరపకాయలని చీకిల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అండ్ అలానే 7-8 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఇవంతా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని వేపించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు 2 రెబ్బలు కరివేపాకుని వేసుకోవాలి. వేసుకుని వేపించుకోవాలండి. దీనిలోని నేను ఇదంతా ఒక కొబ్బరికాయకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చెప్తున్నాను. ఒక కొబ్బరికాయని ఇలా చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో వేసుకుని ఈ కొబ్బరికాయ ముక్కలు అనేవి వేడిగా అయ్యేంత వరకు వేపించుకోవాలి. ఈ కొబ్బరికాయ పచ్చడిలోని స్పైసీనెస్ గురించి ఎండుమిరపకాయలు అండ్ అలానే పచ్చిమిరపకాయలు కారం కూడా వేస్తామండి. మీరు ఈసారి కొబ్బరికాయ పచ్చడి చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్స్లోకి అండ్ అలానే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరికాయ ముక్కలు అనేవి వేడెక్కినాయండి. ఇప్పుడు దీంట్లోనే దంచుకున్న 4 వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ అలానే కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ అలానే 1 స్పూన్ వరకు కారం వేసుకుని కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు బెల్లం పౌడర్ వేస్తున్నానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతటిని చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లోని మనం ముందుగా నువ్వులు వేపించుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసుకుని వీటిని బరకగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుని దీనిలోనే ఇప్పుడు ముందుగా వేపించుకున్న కొబ్బరికాయ ముక్కలన్నిటినీ వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని అంతటిని మిక్సీ పెట్టుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనిలోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి. పచ్చడి అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. రైస్లోకి అయితే ఇలా థిక్గా ఉంటే సరిపోతుంది. మీరు చట్నీలో కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని లూజ్గా ప్రిపేర్ చేసుకోండి. దీనిలోని ఫైనల్గా పోపు వేసుకోవాలండి. మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. దీనిలోని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఆవాలు అండ్ అలానే కరివేపాకు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫైనల్గా కొంచెం ఇంగు వేసుకుని పోపు అంతటిని దోరగా వేపించుకోవాలి. వేపించుకున్న తర్వాత కొబ్బరికాయ పచ్చడిలోని వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching.